నేడే మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. తెలుగు వాళ్ళు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. అచ్చమైన తెలుగుదనానికి ప్రతీకగా నిలిచే పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేవి ముత్యాల ముగ్గులు, ముంగిట గుప్పెళ్ళు, హరిదాసుల పాటలు, బసవన్నల ఆటలు, ప్రతి ఇంట్లోనూ చేసే పిండి వంటలు, సందడి చేసే బంధువులు. ఇటువంటి సంక్రాంతి వేడుక నేడు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరుగుతోంది. సంబరాల సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి గ్రామం స్వాగతం పలికింది. నిన్న భోగి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు జరుపుకున్నారు. పాత సామాగ్రిని, పాత వస్తువుల్ని భోగి మంటల్లో వేసి దహనం చేసి భోగి మంటల వెలుగుల్లో కొత్త క్రాంతికి స్వాగతం పలికారు తెలుగువారు. సూర్యుడు సంక్రాంతి రోజున మకర రాశిలోకి ప్రవేశించింది మొదలు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. సంక్రాంతి అంటే సంక్రమణం అని అర్థం. అంటే మారడం, వేరే చోటికి చేరుకోవడం సంక్రాంతిగా చెప్తారు. రైతులు చెమటోడ్చి పండించిన పంటలు చేతికొచ్చే సమయం సంక్రాంతి పండుగ కాబట్టి ఇది రైతులందరికీ విశేషమైన పండుగ. సంక్రాంతి రోజుల్లో మనం చూసే ఇంకొక దృశ్యం ఆడించే గంగిరెద్దుల వారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దుల్ని ఇంటింటికి తిప్పుతూ డోలు వాయిస్తూ ఉంటారు. సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడ్డానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనం ఇచ్చే కానుకల్ని స్వీకరిస్తున్నట్టుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు మోకాళ్ల మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. హరిలో రంగహరి అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమని పట్టెలతో కంచు గజ్జెలు గల్లుగల్లు మనగా చిందులు తొక్కుతూ చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడితలపై రాగి అక్షయ పాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు.